సో మిల్లెట్స్ అంటే మనకి చిరుధాన్యాలు అంటారు. పూర్వకాలంలో మనకి బియ్యం దంపుడు బియ్యం ఎలా ఉండేవో, తర్వాత రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు, అంటుకొర్రలు, ఇలా చాలా రకాలైనవి ఉంటాయి కదా. సో ఈరోజు మిల్లెట్స్ గురించి చెప్తున్నాను. ఇవి అంటే ఒకప్పటి ఫుడ్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడనే కాదు, లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాంటి చోట ఐటీ సెక్టర్ వాళ్ళందరూ తినే ఫుడ్ ఇదే. రైస్ అనేది వీక్లీ వన్స్ తింటున్నారేమో. అంటే మనం రాగి జావని, లేకపోతే సామలతో అంబలి చేయడం, కొర్ర పొంగలి అని. మనకి రైస్ ఎలాగో ఇవి కూడా బియ్యంలో రకాలు: సామలు, కొర్రలు, అంటుకొర్రలు, మళ్ళీ ఏమంటారు, రాగులు, చెలు, ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటితో కూడా మనం ఏమైనా ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, లేకపోతే పొంగలి చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు. ఊదలు, కొర్రలు, సామలు, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయన్నమాట, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇవన్నీ చిరుధాన్యాలు. ఇవి మాత్రం గోధుమలు. నేను మనకి ఆశీర్వాద్ ఆట అని మనకి ఇలాగా గోధుమ పిండి విడిగా దొరుకుతుంది కదా. నేను అలా కొనకుండా గోధుమల్లో మల్టీగ్రెయిన్స్ అంటే శనగలని, మనకి ఇంకా పెసలు, రాగులు ఇలా వేసి గోధుమ పిండిలా ఆడించుకుంటాను. ఇవి ఆర్గానిక్ అండి, చాలా నెంబర్ 1 క్వాలిటీ. నేను ఆర్గానిక్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్. మనం చాలామంది ఒక ఏజ్ 40+ వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. చాలా రకాలు, కిడ్నీ అని, లివర్ అని, లేకపోతే మోకాళ్ళ నొప్పులని. ఇంతకుముందు వాళ్ళలాగా మనం ఉండలేకపోతున్నాం. సో మనం తర్వాత ఒక 10,000, 20,000 హాస్పిటల్కి మంత్లీ మెడిసిన్స్ అవ్వచ్చు, సర్జరీలకి లక్షలు పోయడం కన్నా మన చేతుల్లో ఆరోగ్యం మనం చూసుకోవడం బెటర్ ఏమో అనిపించింది అనమాట. అందుకని నేను మిల్లెట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వీటి విలువ, వీటి గురించి సాఫ్ట్వేర్ సైడ్లో ఉన్న వాళ్ళైతే చాలా బాగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళ స్ట్రెస్ వల్ల ఒంటిలో వేడి తగ్గిస్తుంది, సర్వరోగ నివారణి అంటారు కదా. అలాగా మన తల నుంచి కాలివేలు వరకు ఎలాంటి రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ మిల్లెట్స్ అనేవి సాల్వ్ చేస్తాయండి. అది ఏదైనా, మోకాళ్ళ నొప్పులైనా, లేకపోతే హెడేక్ అవ్వచ్చు, లేకపోతే బీపీలు, షుగర్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, లివర్ ఇష్యూస్, మోషన్ ఇష్యూస్, ఇవన్నీ సాల్వ్ చేస్తుంది. నేను ఇవి ఇంటి వరకు తెప్పించుకున్నాను, శాంపిల్స్ అడిగారు. అండ్ నేను ఇంట్లో వాడాలని, వీక్లీ 1-2 స్టార్ట్ చేయాలని తెప్పించుకున్నాను. మీరు ప్రైస్ అయితే చాలా రీజనబుల్, ఎందుకంటే నాకు చాలా రీజనబుల్గా వచ్చాయి. నేను అలాగే ఇవ్వాలనుకుంటున్నాను. మీరు బయటకి ఇక్కడికి మినిమం 50 రూపీస్ డిఫరెన్స్ అయినా ఉంటుంది. మనం నెలకి మెడిసిన్స్కి వేలు పెట్టే కన్నా ఇవి ఒక్క 1000 రూపాయల్లో మీకు నెలంతటికి వచ్చేస్తాయి. ఒక 1000 రూపాయల్లో ఇవేమీ లేదు. నైట్ నానబెట్టుకుని మార్నింగ్ కడిగి అన్నం వండుకోవాలి. బియ్యమే ఇవి చుట్టూ ఉన్నవన్నీ కూడా బియ్యంలో రకాలు, చిరుధాన్యాలు అంటారు కదా. వండుకొని మనం ఏ కర్రీ అయితే వేసుకుంటామో ఆ కర్రీ వేసుకుని తినడమే. దీన్ని జావలా, గంజిలా, అంబల్లాగా, పొంగల్లాగా, ఉప్మాలా కూడా చేసుకోవచ్చు. మిల్లెట్స్ గురించి తెలుసుకోండి. అందరి దగ్గర ఫోన్ ఉంది కదా, యూట్యూబ్ ఆన్ చేస్తే దాని గురించి చెప్తారు. మంతెన సత్యనారాయణ గారిదైనా, ఏదైనా కాదర్వల్లి గారిదైనా చూడండి, చూసి దీని ఇంపార్టెన్స్ తెలుసుకోండి. కానీ బయటకి ఇక్కడికైతే ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంది. థ్యాంక్ యూ.